ఇదేంటిలా జరిగింది? మా నాన్నకేం కాదు కదా? కొబ్బరికాయ కుళ్ళిపోతే అరిష్టం అంటారు సార్. నా మనసు కీడు శంకిస్తోంది. ఆ అరిష్టం కీడు అంతా నీ వల్లే జరుగుతుంది. నువ్వు ఆ బాక్స్ పోగొట్టడం వల్ల ఇదంతా. ఆపుతావా ఆదితి? నన్ను ఆగమనడం కాదు, తన వల్ల అంకుల్కి ఏమైనా అయితే తనను అస్సలు క్షమించను. మీరేం కంగారు పడకండి మీరా గారు. నాన్నకేం జరగకూడదని అమ్మవారిని వేడుకుందాం. తల్లి, నా వల్ల అర్జున్ ప్రసాద్ సార్కి ఏం జరగకూడదు. ఆయన్ని కాపాడు. ఆయన జైలుకి వెళ్లకుండా చూడు. ఈ అమ్మవారిని ఏం కోరుకున్నా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అమ్మ తల్లి, ఈ హల్య చావాలి, గౌతమ్ నా సొంతం అవ్వాలి. ఇదే నా కోరిక. అది నెరవేరడానికి నీ చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తాను. కొబ్బరికాయ కుళ్ళిపోతే అరిష్టం అన్నారు కదా మీరా గారు. మనకి ఆ బాక్స్ దొరకదేమో. మా నాన్న జైలుకి వెళ్లాల్సి వస్తుందేమో. ఆ పరిస్థితి వస్తే మీ నాన్నగారికి బదులుగా నేను జైలుకి వెళ్తాను సార్. మీరు అస్సలు దిగులు పడకండి. లేదు మీరా గారు, మా నాన్నగారే కాదు, మీరు కూడా జైలుకి వెళ్ళకూడదు. గౌతమ్ కార్ ఎక్కడుందేంటి? ఇక్కడుందంటే అదితి వాళ్ళు గుడిలోకి వెళ్ళారేమో. అదితికి తాళి కట్టాలంటే ఈ గుడే సరైన ప్లేస్. నా వల్లే బాక్స్ పోయింది కాబట్టి అది దొరక్కపోతే నేను జైలుకి వెళ్ళడమే న్యాయం సార్. మీరు మా ఫ్యామిలీ గురించి ఆలోచించి మీరు బెనర్జీకి ఇచ్చారు బాక్స్. ఇందులో మీ తప్పే ఉంది. ఇప్పుడు ఇదంతా నా వల్లే. ఎవరికి ఏ ప్రమాదం జరగకూడదు మీరా గారు. ఎలాగైనా ఆ బాక్స్ని మనం పట్టుకోవాలి. కానీ ఎలా పట్టుకోవాలన్నదే కంగారుగా ఉంది.
నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ కోసం వచ్చాను అదితి. వద్దు వద్దని ఎంత చెప్పినా వినవా నువ్వు? ఎందుకు పదే పదే నా వెంట పడుతున్నావు? నువ్వెందుకు గౌతమ్ వెంట పడుతున్నావు? నేను గౌతమ్ని ప్రేమించాను. నేను కూడా నిన్ను ప్రేమించాను. నీ కోసం గాయాల పాలయ్యాను. చూడు, గౌతమ్ని తప్ప నేను ఇంకెవరిని ప్రేమించను, పెళ్లి చేసుకోను. గౌతమ్ కూడా అహల్యను వదిలేసి నిన్ను పెళ్లి చేసుకోడు. హ, ఆ అహల్య వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి రాదు. ఆల్రెడీ అహల్య తిరిగి వచ్చింది. ఆ మీరానే అహల్య. నేను ఆ విషయమే చెప్దామని వచ్చాను. నీ కార్ కిందెవరో బాంబు పెడితే నా ప్రాణాలకి తెగించి నిన్ను కాపాడాను. అయితే అయితే ఏంటి ఇప్పుడు? అహల్యని కాదని గౌతమ్ నిన్ను పెళ్లి చేసుకోవడం జరగదు అదితి. మర్యాదగా నన్ను పెళ్లి చేసుకో. నిన్ను హ్యాపీగా చూసుకుంటాను. హ, ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? నాకు గౌతమ్ తప్ప ఇంకెవరూ అక్కర్లేదు. నీకు ఇలా చెప్తే అర్థం కాదు. బలవంతంగానైనా నీ మెడలో తాళి కట్టి నిన్ను నా సొంతం చేసుకుంటాను. రా రా. విక్రాంత్, విక్రాంత్, నిన్నే! విక్రాంత్, వదలమని చెప్తున్నానా? వదులు. వదిలే సమస్య లేదు. ఈ రోజు మన పెళ్లి జరగాల్సిందే. నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా. నువ్వంటే చచ్చేంత ప్రేమని నేను చెప్తున్నాను. నీకు పిచ్చగా పట్టిందా? నన్ను వదిలేయ్. అవును, నాకు పిచ్చే పట్టింది. ఆ పిచ్చికి మందేంటో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకోవడం. రా రా. ధైర్యంగా ఉండండి సార్. ఈ గుళ్ళో ఏం కోరుకున్నా జరుగుతుందని పంతులు గారు చెప్పారు కదా. బాక్స్ దొరకాలని, మీ నాన్నగారికి ఎవరికి ఏమీ కాకూడదని కోరుకుందాం. మన కోరికల్లో న్యాయం ఉంటే ఆ అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు. పదండి.